రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని సార్ అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి మొదటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక కోణాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఆయన ఉపవాస ప్రార్థన గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ వస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో కొన్ని విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థన గురించి ఆయన ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. వాటిలో మొదటి ఉపవాస ప్రార్థనలోనే ఎన్నో మాటలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, గత వారం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పబడుతూ వచ్చినాయి. ఏమనంటే, ఆయన చేయబడిన ప్రార్థన సాతాను అపవాది ఇడిచిపెట్టిపోవటానికి, తండ్రిని సేవించడానికి, చీకట్లో కూర్చున్న వారి ప్రజలకు వెలుగునివ్వటానికి, మరణ ప్రదేశం మరణ ఛాయలు ఉన్న వారికి మరణం తప్పించడానికి, చివరగా బాగా గుర్తుపెట్టుకున్నారక్క. ఏంటి చివరి మాట? చెప్పబడిన మాట నెరవేర్చబట్టాలి. ఆయన గురించి ఏ మాట చెప్పబడింది అదంతా కూడా తండ్రి మాట నెరవేర్చడానికి వచ్చాడు. మంచిది. ఇది గత వారం మనం ఇంట్రడక్షన్ లాగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి ఉపవాస ప్రార్థనల్లో ఈరోజు రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. అంటే మొదటి ఉపవాస ప్రార్థనలో రెండవ కోణం ఏంటి దానంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించని వ్రాయబడినదే నేను. సో ఇక్కడ మనం చాలా విషయాలు ఉండే కానీ అన్నీ చూడలేము. ఒకే ఒక్క కోణాన్ని అర్థం చేసుకుంటాం. ఈ లేఖన భాగంలో చదవబడిన లేఖన భాగంలో ఒక మాట మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సాతానుడు వస్తున్నాడు, ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే, ఎందుకు వస్తున్నాడు కదా, ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రభువుని పాపంలో పడవేయటానికి. ఎందుకు వచ్చాడు? పాపంలో ప్రభువుని పడవేయటానికి వచ్చాడు సాతానుడు. చూడండి, సాతానుడు చెప్పిన మాట ప్రభు విని సాతానుడికి లోబడితే ఏమైంది చెప్పండి? దేవుని చిత్తాన్ని చేయనట్లే పాపం చేసిన వారుగానే ఉంటాడు కదా. సో సాతాను యొక్క స్వభావం చూడండి ఎలా ఉందో. ప్రభువుని పాపంలో పడవేయటానికి సాతాను యొక్క ప్రయత్నము. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే, పాపమును గురించి, అసలు ఆ పాపం అన్నది ఆయనలో రాకుండా ఉంటాం కొరకు. యేసు ప్రభువారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో రెండవ కోణాన్ని ఈరోజు చూస్తున్నాము. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన అంటే పాపమును గురించి. సాతానుడు వచ్చి పాపంలో పడవేస్తున్నాడు. ఏ పాపంలో పడిపోకుండా ఉండటం కొరకు. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడి వాడు కదా, దైవత్వం కలిగిన వాడు కదా, దేవుని యొక్క స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు కదా. అనేక మాటలు కూడా యేసు ప్రభువారు చెబుతాడు పిలిపికి కానీ వాళ్ళకు కూడా. అయ్యా, దేవుడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ఏంటి ఆయన గురించి అన్నప్పుడు, నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని యొక్క స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మీరు అనుకోవచ్చు, చాలామంది అడగవచ్చు ఏమనంటే, అన్నా మరి ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన పాపంలో ఎలా ఉంటాడు, పాపంలో ఎలా పడిపోతాడు, సాతానుడు పాపంలో ఎలా పడేస్తాడంటే, ఆయన ధరించుకుని వచ్చిన దేహం ఎలాంటిదంటే పాప శరీరము. ఎలాంటి శరీరం అది? పాప శరీరం. అంటే ఈ శరీరం పాపమైనది. ఈ పాప శరీరమే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటానికి కూడా ఏమని, తండ్రి నీ ఇష్టమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించుమను అని ప్రార్థన చేశాడు కదా. ఈ పాప శరీరమే అట్లాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చింది, అట్లా ప్రార్థన చేసే స్థితిలో కూడా. అయితే ఒక కోణం మనం అర్థం చేసుకున్నట్టయితే, యేసు ప్రభువారి ఉపవాస ప్రార్థన రెండవ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. మొదటి ఉపవాస ప్రార్థనలో రెండవ కోణం. ఇంకా చాలా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అదేసి నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదా కూడా చెప్పొచ్చు, కానీ అన్నీ అవ్వలేండి. ప్రభు చిత్తం అయితే త్వరగా ముగిద్దాం. అన్నీ అవ్వంటే కాదు, కానీ ప్రభు సమీపించిన కాదు. మొదటి ఉపవాస ప్రార్థనలో రెండవ కోణం ఏంటంటే, ఆయన పాపములో పడిపోకుండా కాపాడబట్టానికి ఉపవాస ప్రార్థన. మరలా చెబుతున్నాను, ఆయన దేవుని కుమారుడు, ఆయనకి పాపం మీద అధికారం ఉంది. కానీ రక్తమాంసములు కలిగిన శరీరంతో లోకానికి వచ్చాడు కాబట్టి ఏ పాపము ఆ శరీరానికి అంటకుండా ఉండటం కొరకు ఆయన ఉపవాసం ఉంటున్నాడు.
ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన అసలు ఉపవాస ప్రార్థన దేనికుంటున్నాడంటే పాపంని గురించి. ఎందుకు ఉపవాసం ఉంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది కొద్దిగా నిద్ర అలసట కలిగిన వాడిని, దేహ బలహీనతలు కలిగిన వాడిని ప్రభువా, మరి బీపీ కూడా కొద్దిగా కంట్రోల్ చేయండి. ఇంకే బలహీనతలు ఉండే అవన్నీ తొలగించి గ్యాస్ను కూడా కంట్రోల్ చేయండి. నా తలని అన్నిటి మీ స్వాధీనం ఉంచుకోండి. బలహీనుని మీరే బలపరిచి వాడుకోండి. మన ఏదైనా పరిచయం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని. దేవా, మీ ఉపవాస ప్రార్థన ద్వారా మీకు ఎలా పాపం అంటలేదు, ఈరోజు మా ఉపవాస ప్రార్థన ద్వారా, ఈరోజు మా ఉపవాస ప్రార్థన అంటే మేము చేసే ఉపవాస ప్రార్థన ద్వారా అట్లు పాపం అంటనేటువంటి విధానంలో మేము ఉపవాస ప్రార్థన చేయనట్లు ఉపవాస ప్రార్థన కలిగి అట్టి పాపం అంటుకోకుండా జీవించినట్టు సాయించి మనం మాతో మాట్లాడమని అక్కడ తీర్చండి. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారు ఎవరైనా మీ చిత్తంలో ఉంటే వారిని కూడా త్వరపెట్టి తీసుకురామని, మధ్య మార్గం వారి సకాలం నడిపించమని, వచ్చిన మేము కూడా వాక్యం హృదయమారా విని హృదయంలో చేర్చుకోవడం సాయించమని అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవండి. ఒక మాట చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అది ఇక్కడ రాయబడిన కోణం ఏంటంటే దీని గురించి మరలా తర్వాత కూడా చూస్తాము. యేసు ప్రభు వారు ఉపవాసము మొదటి ఉపవాస ప్రార్థనలో రెండవ కోణం ఏంటంటే ఇక్కడ సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు వారిని పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు సాతానుడు అంతే. దానికి అర్థం ఏంటంటే 3వ వచనం చదివితే అర్థమైంది. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమని నేను, అది మెయిన్ మాట. ఏమంటున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా అంటే ఆయన పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సాతానుడు పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన ఉపవాస ప్రార్థన దేని కొరకు అంటే పాపంలో పడుకోకుండా ఉంటాయి. ఆయన ఉపవాస ప్రార్థన గురించి బైబిల్లో మనం కొన్ని విషయాలు చూద్దాం. అసలు పాపమే అంటుకోకుండా ఉండటం కొరకు ఆయన ఉపవాసం చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు క్షమించండి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతా చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఉపవాసం ఉంది దేని కొరకు అంటే పాపం కొరకు. పాపం చేయడానికి కాదు, పాపం చేయకుండా ఉంటాను. దానికి ఒక కోణం ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన ఏదైతే మొట్టమొదటి ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాడో ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడ రాయబడిన మొదటి మాట ప్రభు అంటాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. సో ఆ రోజు ఆయన చేసిన మొదటి ఉపవాస ప్రార్థన, ఈ మొదటి ఉపవాస ప్రార్థన ఏం చేస్తూ వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారిలో పాపమే లేకుండా కనబడుతుంది. ఏం చేస్తుందండి, మొదటి ఉపవాస ప్రార్థనలో రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది, పాపమే లేని వాడుకుంటున్నాడు. చూడండి, ఒక ఉపవాస ప్రార్థన మానవుడి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైందో ప్రభు తెలియపరచడానికి ఇట్లా ఉపవాసం ఉంటున్నాడు. మన జీవితంలో ఉపవాసం ఉండాలి. ఎందుకొరకంటే పాపమే లేని వారుగా మనం ఉంటాను. మనలో పాపమే ఉండకూడదు. సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తానున్న ఉపవాస ప్రార్థన ద్వారా 40 దినముల ఉపవాస ప్రార్థన దాని యొక్క బలము, దాని యొక్క శక్తి ద్వారా ఏం చేస్తున్నాడు అంటే రక్తమాంసం కలిగిన ఈ శరీరంలో పాపమే లేని వాడిగా నివసిస్తున్నాడు. అర్థమవుతుందండి. రక్తమాంసములు కలిగిన ఈ శరీరం కలిగిన ప్రభు ఎలా ఉన్నాడు, పాపమే లేని వాడిగా నివసిస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన మాట చూడండి. ఒక మనుషుడి ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. పాపం ద్వారా మనం అందరం పాపం మన మీద సంప్రాప్తి అవుతుంది ద్వారా అందరి మీదకి పాపం వెదజల్లబడుతూ సంప్రాప్తి అవుతూ వచ్చింది అందరి మీద. కానీ యేసు ప్రభు వారు చూడండి, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా పాపమే లేనివాడుగా చేయబడుతున్నాడు. ఎలా ఉన్నాడు, పాపమే లేనివాడుగా. అంటే ఆయన ఆత్మను కాదు, ఆయన విధానం కాదు మనం చెప్పేది. ఏం చెబుతున్నాము, ఆయన శరీరం పాప శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కాబట్టి. కానీ ఆ శరీరం ఎలా ఉంది, పాప శరీరం అయినప్పటికి కూడా, అంటే రక్తమాంసం కలిగిన శరీరం అయినప్పటికి కూడా ఎలా ఉంది ఆ శరీరము, పాపమే లేనిది ఉందంట. ఎంత గొప్ప అద్భుతమో చూడండి.
ఈ శరీరము పాపం కలిగిందండి. ఈ శరీరానికి ఎన్ని కోరికలు ఉండవా? ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పేది ఏంటంటే, ఈ శరీరానికి సుఖం అలవాటు పడింది అనుకోండి. సుఖం అన్న విధానం అలవాటు పడింది, కష్టం కాకుండా సుఖాలు అలవాటు పడింది. ఇప్పుడు ఈ సుఖాన్ని కోరుకునిద్దా లేదంటే కష్టాన్ని కోరుకునిద్దా? చెప్పండి. దేహము సుఖాన్ని కోరుకున్నప్పుడు ఆ సుఖానికి అలవాటు పడిన తర్వాత సుఖాన్ని కోరుకునిద్దా కష్టాన్ని కోరుకునిద్దా? సుఖాన్నే కోరుకునేది. అంటే దేహం దేనికి అలవాటు పడిందో దాన్నే కోరుకునేది. ఆ దేహం ఎలాంటిది? ఈ లోకంలో ఉన్న దేహములన్నీ ఎలాంటివి? ఈ లోకంలో ఉన్న దేహాలన్నీ ఎలాంటివి? పాపంతో చేయబడి కదా, క్షమించండి, పాపము ద్వారా ఈ లోకానికి వచ్చినప్పుడు పాపం ద్వారా నిర్మాణం చేయబడిన అనుభవం ఉన్నాయి. దావీదు అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపంతో రూపించబడుతున్నా అంటాడు. అంటే మానవుని యొక్క దేహం పాపంతో చేయబడింది. మరి పాపానికి అలవాటైన శరీరము పాపము లేనిదిగా ఉంటుంది. ఇదంతా గొప్ప కార్యం చూడండి. పాపానికి అలవాటైన దాన్ని మనం పోగొట్టుకుంటామా? ఇప్పుడు టీవీ సీరియల్ చూడటం అలవాటు, దాన్ని పోగొట్టుకుంటాం మనం? చెప్పండి. సీరియల్స్ కాదనుకుంటామా? సినిమాలు చూడటం అలవాటు, దాన్ని పోగొట్టుకుంటామా? చెప్పాలి. ఇక ఫోన్లో ఎన్నో చూస్తామా, ఎన్నో పోగొట్టుకుంటామా? వద్దనుకున్నా ఏదో కూడా వచ్చేస్తూ ఉంటాయి. చూద్దాంలే ఏమైంది అనిపించింది. అంటే చాలామంది ఎలా ఉంటారంటే దానికి అలవాటు పడిపోయిన దాన్ని పోగొట్టుకోలేరు. మరి ఈ శరీరము దేనికి అలవాటు పడిందంటే పాపానికి అలవాటు పడింది. కానీ పాపానికి అలవాటు పడిన శరీరంలో పాపమే లేనిదిగా ఉందంట. అసలు నిజంగా ఎంత గొప్ప కార్యము చూడండి, ఎంత గొప్ప పరిశుద్ధంగా ఉన్నాడు ప్రభు. ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైతే పాపానికి అలవాటు పడిన దేహం ఉందో అది పాపం లేనిదిగా కనబడతమే కాదు, పాపం లేనిదిగా ఉంటూ వచ్చింది. నిజంగా ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన చేయకపోతే పాపమునకు అలవాటు పడిన శరీరం, అలవాటు పడిందంటే యేసు ప్రభు వారు పాపం చేసాడని కాదండి. అందరి శరీరం ఎలాగో ఆయన శరీరం అలాంటిదే. కానీ ఆయన ఏం చేశాడు? ఆ శరీరాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అంటే తన శరీరాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, శరీరము అందరిది ఒకేలాగా ఉంది. రక్తమాంసం కలిగిన వాడంటే అందరూ రక్తమాంసం కలిగి ఈ లోకానికి వచ్చాం. కానీ ఆయనకి మనలాంటి శరీరం ఉన్నప్పటికీ ఆ శరీరము పాపాన్ని ఆశించేదిగా, పాపానికి లోనయ్యేదిగా ఉన్నప్పటికీ పాపం ఎరుగనిదిగా కనపడుతుంది ఆ శరీరం. ఎంత గొప్ప పరిశుద్ధతతో ఉపవాస ప్రార్థన ఉన్నాడో అర్థం చేసుకోండి. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ప్రభు ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా, ప్రభు కలిగిన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? పాపం అంటే ఇష్టం కలిగిన శరీరం కూడా ఆ పాపాన్ని ద్వేషించి పాపము లేనిదిగా నివసిస్తుంది ప్రభువులో. ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన చూడండి. ప్రభువారు ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా పాపానికి అలవాటు పడిన శరీరము పాపము లేనిదిగా, పాపమంటే రానిదిగా జీవిస్తుందంటే నిజంగా ప్రభు యొక్క ఉపవాస ప్రార్థన ఎంత గొప్పదో. చాలా విచిత్రము, చాలా ఆశ్చర్యం కూడా. అర్థమవుతుందండి? పాపానికి అలవాటు పడిన శరీరము పాపము లేనిదిగా నివసిస్తుంది. ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన చేశాడు ప్రభు, అర్థం చేసుకోండి. మనం 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన ఆలోచించారా? ఎంత ఘనమైన ఉపవాస ప్రార్థన. అసలు అలవాటు పడినటువంటి శరీరము, అంటే ప్రభు పాపం చేశాడని కాదండి నేను అంటుంది. మానవుని యొక్క శరీరం అంతా ఒకేలాగా ఉంది. ఈ శరీరం ఎలాంటిది? మన శరీరం పాపానికి అలవాటు పడింది. మరి ప్రభు ధరించుకున్న శరీరం కూడా అలాంటి శరీరం అయినప్పటికీ అది పాపం లేనిదిగా ఉంటుంది. ఇది ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు మనం కూడా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే ప్రభు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే ఆయన సహోదరులమి, ఆయనతో సహపాటి వారికి ఉంటున్నాం. ఆయన చేస్తున్న ఉపవాస ప్రార్థన మొదటిగా ఎలా ఉంది? ఆయన చేసిన ఉపవాస ప్రార్థనలు ఈరోజు రెండో కోణం చూస్తున్నాం. మొదటి ఉపవాస ప్రార్థనలో రెండో కోణం పాపమును సాతానుడు పాపంలో పడేయాలనుకున్నాడు, కానీ పాపం గురించి ఉపవాస ప్రార్థన. మొట్టమొదటిగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? రెండో దాంట్లో మొదటి మాట, పాపానికి అలవాటు పడిన శరీరంలో పాపం లేనివాడిగా జీవిస్తున్నాడు. పాపానికి అలవాటు పడిన శరీరంలో పాపమే లేనివాడిగా జీవిస్తున్నాడు. అందుకే అంటాడు కదా, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? యోహాను సువార్త 8:46 అదే అంటున్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నాలో పాపం ఉందని ఎవరు మీరు చూపించగలరు? లేదు. ఇది పాప శరీరమై ఉండొచ్చు, ఇది పాపంతో నిర్మాణం చేయబడిన శరీరమై ఉండొచ్చు, కానీ ఈ శరీరంలోకి నేను వచ్చిన తర్వాత నాలో ఉన్న పరిశుద్ధత, నాలో ఉన్న ఉపవాస ప్రార్థన బట్టి
ఈ శరీరం పాపాన్ని అలవాటు చేసుకోవట్లేదు, పాపానికి దూరంగా ఉంది, పాపాన్ని చూడటానికి ఇష్టపడతల్లా, పాపం వైపు చూడడానికి కూడా ఇష్టపడతలే ఈ శరీరం. ఎంత గొప్ప శరీరమో మీరు అర్థం చేసుకోండి. కానీ మొదటి మాట, సాతానుడు పాపంలో పడవేయాలని వచ్చాడు, కానీ ఈ శరీరం యేసుక్రీస్తు ప్రభువారిని పాపంలో పడేయాలనుకుని సాతానుడు ప్రయత్నించిన యేసు ప్రభువారు తన ఉపవాస ప్రార్థన ద్వారా పాపమే లేనివాడిగా జీవిస్తున్నాడు. అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. అది కష్టమని చెప్పొద్దు, అది జీవిస్తేనే పరలోక రాజ్యం. పాపమే మనలో స్థాపించబడకూడదు, అంటే ఉండకూడదు అసలు, పాపమే లేని వారిగా. రెండోదిగా చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు, క్షమించండి, దేవుని యొక్క వాక్యం రెండో మాటను మనం చూద్దామండి. రెండవ మాట యోహాను సువార్త, క్షమించండి, మొదటి పేతురు రెండవ మాట, మొదటి పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. 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 కాదమ్మా, 4వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు శరీరం మంది మొదటి నుండి, క్రీస్తు శరీరం మంది శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధం ధరించుకొనకడి. శరీర విషయంలోనూ శ్రమపడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారం నడుచుకొనున్నట్లు పాపముతో జోలి యొక్క నేమియు లేక యుండును. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అదేనా? మొదటి పేతురు 4:2. రెండో పేతురు కాదు, మొదటి పేతురు 4వ అధ్యాయము 2వ వచనం నేను చదివింది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి పేతురు 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? పాపము జోలికి దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి యొక్క నేమి లేకున్నట్లు. రెండోదిగా ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందండి? ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన. పాపంలో పడవేయడానికి సాతానుడు వచ్చాడు, కానీ యేసు ప్రభువారు తాను చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? పాపం లేనివాడికి నివసిస్తున్నాడు. 2, పాపము జోలికి కూడా పోట్ల. ఎక్కడ పోట్ల? పాపం జోలికి. ఒకవేళ సాతానుడు వచ్చి రొట్టెల్ని రాళ్ళుగా మార్చమన్నాడు కదా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెల్ని రాళ్ళుగా ఆ రాళ్ళను రొట్టెలుగా మారుస్తున్నాడంటే అక్కడ దేవుని మహిమ ఉండా సాతానుడు చెప్పినట్టు చేసినట్లేదు. అవును కదా? సాతానుడు ఏం చెప్పాడు? ఏం కావాలా? పెన్న కావాలా? సాతానుడు ఏం చెప్పాడో అది చేస్తున్నట్టయిద్ది. అది దేవుని చిత్తం కాదు కదా, అది దేవుని చిత్తం కాదు. తండ్రి చెప్పింది నెరవేర్చడానికి వచ్చాడు, కానీ సాతానుడు చెప్పింది చేయడానికి రాలేదుగా. అవునా కదా? సాతానుడు చెప్పింది చేయడానికి రాలా, తండ్రి చిత్తం చేయటానికి వచ్చాడు. ఇప్పుడు సాతానుడు చెప్పింది చేస్తే పాపంలో పడిపోయినట్లే, పాపం జరిగిపోయినట్టే కదా. సాతానుడు చెప్పినట్టు ప్రభు చేయట్లా, మరి ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చెప్పాడో అది చేయడానికి లోకానికి వచ్చాడు. కానీ సాతానుడు ఎవడు అసలు? పంపింది తండ్రి, సృజించింది తండ్రి, తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, తండ్రి మహిమను పొందుతూ వచ్చాడు. మరి అటువంటిప్పుడు సాతానుడు చెప్పింది చేస్తే పాపం జోలికి వెళ్ళినట్టే. రాళ్ళని రొట్టెలుగా చేశాడంటే, సాతానుడు చెప్పినట్టు చేశాడంటే దాని జోలికి పోయినట్టే కదా. సో యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుడు పాపంలో పడవేయాలనుకున్న ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అసలు పాపం జోలికి కూడా బోట్ల. ఎక్కడ బోట్ల? పాపం జోలికి. అందుకే సమాధానం ఇస్తున్నాడు, దాని దగ్గరికి వెళ్ళకోకుండానే దాని గురించి సమాధానం ఇస్తున్నాడు. మనుషులు రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తానంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో. ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? ఎందుకంటే పాపం జోలికి వెళ్ళకోకుండా వాక్య వెలుగులో హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పాపం జోలికి వెళ్ళకోకుండా, పాపంతో పొంచి ఉండకోకుండా పాపాన్ని హెచ్చరిస్తున్నాడు. నిజంగా ఎంతో గొప్ప కార్యం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థనలు ఇది అమోఘమైనది. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడంటే ఏదో మనం కూడా గుడ్ ఫ్రైడే ఈస్టర్లో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాం, అది కాదు ఉపవాస ప్రార్థన. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణాన్ని బయలుపరుచుకుంటున్నాడు ఉపవాస ప్రార్థన ద్వారా. మొదటిగా ఇంట్రడక్షన్ కొన్ని విషయాలు ఇచ్చాం, అది వాటి గురించి కూడా క్లియర్గా డెప్త్గా మనం ధ్యానం చేస్తాం. అది ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, మొదటి దాన్ని అనుకోవచ్చు. ఈరోజు రెండో వర్తమానమైన మొదటి కోణంలో మనం చూడొచ్చు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి ఉపవాస ప్రార్థనలో మొదటి వర్తమానం ఈరోజు. రెండోది కాదు, మొదటిది. ఏంటి మొదటిది? మొట్టమొదటిగా పాపం జోలికి పోకుండా. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి ఆధారం చేయబడుతుంది. పాపం జోలికి పోకుండా ఏం చేస్తున్నాడు ఆయన?
పాపం జోలికి పోవట్ల, పాపంలో పడవేయడానికి సాతానుడు వచ్చాడు. కానీ పాపం లేనివాడికి ఉంటున్నాడు, ఇంకా పాపం జోలికి పోనివాడికి ఉంటాడు. అసలు దాని దరిదాపులు కూడా వెళ్ళడానికి ఇష్టపడతల్లా, దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతల్లా. మనమైతే ఎన్నో దొంగతనం చేయడానికి దాని దగ్గరికి వెళ్తాం, అబద్ధం ఆడటానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మోసం చేయడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం వాటి జోలికి వెళ్తున్నాం. అర్థమవుతుందండి? వాటి జోలికి వెళ్తున్నాం. ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? ఆకాన్ ఉన్నాడు బైబిల్ యెహోషువ గ్రంథంలో. ఆకాన్ ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పాడు, అయ్యా మీరు దోపుడు సొమ్ము కానీ ఏదైనా కానీ నిషేధించబడింది కానీ అపవిత్రమైనది ఏది తీసుకురావద్దని దేవుడు చెప్పాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? దాని దగ్గరికే వెళ్ళాడు. అంటే దాని జోలికి వెళ్ళాడు, దాన్ని తెచ్చుకున్నాడు. దాని జోలికి వెళ్తే దాన్ని తెచ్చుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఎంత గొప్ప మాట. పేతురు కూడా యేసు ప్రభువారిని మనసులో స్మరించుకుంటూ రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఆయన జీవితంలో ఏం జరిగిందో, అంటే యేసు ప్రభువారి జీవితంలో ఏం జరిగిందో అవన్నీ స్మరణకు తెచ్చుకుంటూ రాస్తున్నాడు. అవన్నీ మనం కూడా కలిగి ఉండాలని రాస్తున్నాడు. ఏమంటాడు? మొదటి పేతురు అపొస్తలుడైన పేతురు మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఏమంటున్నాడు? 2వ వచనం చివరిలో, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలికిక నేమీ లేక ఉండును. అంటే పాపం జోలికే పోవద్దు, పాపం లేని వారుగా మనం ఉండాలి. అలా ఉండే క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి. పాపంలో పడవేయడానికి యేసు ప్రభువుని ప్రయత్నిస్తున్నాడు, కానీ సాతానుడు యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో మొదటి కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. గత వారం ఇంట్రడక్షన్ ఆరంభించాం. మొదటి వర్తమానం ఏం చేస్తున్నాడు? సాతానుడు వచ్చి ప్రభువుని పాపంలో పడేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? పాపము లేనివాడికి ఉంటున్నాడు, ఇంకా పాపం జోలికి పోకుండా ఉంటున్నాడు ఆయన 40 దినముల ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఇది పాప శరీరం కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన చేసింది. ఇక 3వ మాటను చూద్దారండి. అంటే పాపం జోలికి కూడా మనం కూడా వెళ్ళకూడదు, దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా పాపం జోలికి పోకుండా ఉండటం కొరకు మంచి కాపుదల దేవుని కృప మనం పొందడం కొరకే ప్రార్థన చేయాలి. ఒకవేళ అలాంటి పోయి ఉంటే పాపం మనలో ఉండా మనం పాపం జోలికి వెళ్ళినా సరి చేసుకోవాలి. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. 3వ మాటను చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా. ఇది చాలా గొప్ప మాట అండి. ఎన్నో మాట ఇది? 3వది. మొదటిది సాతానుడు వచ్చి ఏం చేశాడు? యేసు ప్రభువుని పాపంలో పడవేయటం చూశాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మొదటిగా ఏమవుతుంది? ఆయనలో పాపం ఉండలేదు. 2 పాపం లేనివాడికి ఉన్నాడు. 3వది అంటే పాపం జోలికి వెళ్తలేదు. 3వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పాపం లేనివాడికి ఉంటున్నాడు. అంటే ఎవరో కూడా ఆయనలో పాపం ఉందని చూపించలేకపోతున్నారు. 2 ఆయన పాపం జోలికి పోలేదు. 3 అసలు పాపమే లేనివాడిగా నివసిస్తున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అసలు ఆయనలో స్థాపించుతారా అని మొదట్లో చూసాం కదా. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు? అసలు లేదంటే ఆయనలో పాపం. ఈ కోణాలని అర్థం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. అసలు ఆయన చూస్తే ప్రజలు పాపం ఆయనలో వెతకాలన్నా దొరకల. ఆయనలో ప్రజలు పాపం ఎతకాలనుకున్నారు, కానీ పాపం దొరకల. 2 ఆయన పాపం జోలికి కూడా పోలా. 3 అసలు ఆయనలో ఒక పాపం అనే మచ్చ కూడా లేనివాడుగా ఉన్నాడు. అదే ప్రాముఖ్యత. ఏంటి? పాపం అనే మచ్చ లేనివాడిగా. అంత గొప్ప జీవితం చూడండి. ప్రభువారి జీవితం ఎందుకు బైబిల్లో రాయబడింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎందుకు రాయబడిందంటే బైబిల్ మొత్తం మనకి అలాంటి జీవితం మనం జీవిస్తే పరలోక రాజ్యం మనకు ఖచ్చితంగా ఉంది. ఎవరు అడ్డగించినా ఆగదు, ఎవరు అడ్డగించినా ఆగదు. అంత గొప్ప ధన్యత. కాబట్టి ఇక్కడ రాయబడిన 3వ కోణం ఏంటంటే పాపము లేనివాడుగా మన వల్లే శోధించబడ్డాడు. మన వల్లంటే మనలాగే శోధించబడ్డాడు, అయినను పాపం లేనివాడుగా ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా సాతానుడు ఎంత శోధిస్తున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమంటున్నాడు, అయినా
పాపము లేనివాడిగా ఉంటున్నాడు. అది క్రైస్తవ జీవితం అంటే. అది విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితం అంటే. అది విశ్వాస సంబంధమైన జీవితం అంటే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో ఎన్నో కోణం ఇది, మొదటి కోణంలో 3వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట? పాపము లేనివాడిగా ఉంటున్నాడు. అసలు ఒక్క మచ్చ కూడా లేదండి ఆయన. అంటే కొద్ది కూడా, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, దీనికి ఏముంది? తెల్ల షర్ట్ అయినా ఇక్కడ కొన్ని ఎర్ర ఇంకు ఉండే, అంటే అర్థం ఏంటి? ఇది కొద్ది లోపం ఉంది కదా. అసలు పాపం అన్నది అంటే కొద్దిగన్నా అంటుంది ఇక్కడ, ఏదో కలర్ అయినా. కానీ యేసు ప్రభు వారిలో కొద్ది కూడా లేదు. అసలు మనం చూడటానికి కూడా దొరకదు ఆయనలో మనం చూడటానికి వెతకడానికి కూడా దొరకదంట. అంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని. ఉపవాస ప్రార్థన అంటే ప్రభులాగా చేయాలి. ఉపవాస ప్రార్థన మనకులాగా చేయకూడదు. మనం ఉపవాస ప్రార్థన ఎంతసేపు? కొంతసేపే ఉండేది, 1 గంట 2 గంటలు. ఇక ఎక్కువసేపు చేశారంటే అన్న టైం అయిపోతుంది అనుకుంటాం, టైం అయిపోతుంది అనుకుంటాం. మనకు ఓర్పు లేదు, సహనం లేదు. ఆయన 40 రోజులు ఎలా ఉన్నాడో, ఇక ఆయనతో పాటు ఉంటే ప్రభువా నీతో పాటు మేము ఎలా చేయగలుగుతాం ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు, మేము మనుషులం, కానీ మాకంటూ స్థానం ఇచ్చే మేము అక్కడ ఉండిపోతాం అంటాం. మనం చేయలేం ఉపవాస ప్రార్థన, మా వల్ల కాదు ప్రభు అంటాం మనం. అని నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు. పాపం అలవాటు పడిన శరీరం, కానీ అటువంటి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన పాపము చేయని వాడుకుంటున్నాడు. పాపం చోరుకి పోవట్లేదు, పాపము లేని వాడుకుంటున్నాడు. అంటే మనం పాపం చూడటానికి కూడా ఆయనలో లేదు అసలు. అందుకే అన్నాడు, నాలో పాపం స్థాపించగలిగిన వాడు ఎవరు? మనం వెతికినా కానీ దొరకదంట ఆయనలో. ఎంతగా వెతికినా, ఎంత పరీక్షించి చూసినా. అందుకే కదా పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు ఎక్కడ దొరుకుతారని ఎదురు చూశారు. ఆయన దగ్గరికి వచ్చారు కదా, అయ్యా ఒక మరి విశ్రాంతి దినం ఒకటి పని చేయొచ్చా, ఒకటి ఇది చేయొచ్చా కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ఎక్కడ దొరుకుతాడు అని ఎదురు చూస్తున్నాడు. విశ్రాంతి దినంలో ఒక వ్యక్తి స్వస్థత నొందితే అతడికి ఎందుకు స్వస్థత ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. అని ఎదురు చూస్తాం కాదు, నిందేయటానికి అనేక కోణాలు ఎదురు చూస్తున్నారు. ఆయనలో పాపం ఏడ దొరికిద్ది అని ఎతికి చివరికి దొరక్కపోయేసరికి ఆయన పాపం లేనివాడిగా కనబడ్డాడు. ఎక్కడ తెలుసా? అసలు ఆయనలో పాపం లేనివాడికి ఎక్కడ కనబడ్డాడు తెలుసా? పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు. పిలాతు దగ్గరికి వెళ్ళక మునుపు, క్షమించండి, అక్కడికి ఉన్నప్పుడు శాస్త్రులు, పరిచయం యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుని ఏం చేశారు? 2 దొంగలను తీసుకొచ్చారు. 2 దొంగలను, కిరాయి దొంగలను తీసుకొచ్చి ఏం చేశారు? ఆయన దగ్గర పెట్టారు. ఇదిగో ఈయన ఎట్లా అన్నాడు అట్లా అన్నాడని మీరు అబద్ధం చెప్పమన్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? అదే చెబుతున్నారు, యేసు ప్రభు అట్ట అని. కానీ వీళ్ళు చెప్పిన అబద్ధం అని తేలిపోయింది. అక్కడ స్పష్టంగా తెలిపోయింది, వీళ్ళు ఇద్దరు అబద్ధికులను తెచ్చారు, కానీ ప్రయోజనం లేదు. చివరికి ఎందుకు సిలువేశారండి? యేసు ప్రభు వారిని అనేక మాట్లాడినప్పుడు, నువ్వు దేవాలయాన్ని పడగొట్టి 3 దినంలో కడతానన్నావు కదా అని అడిగారు. అవును, కడతాడు, అది ఆత్మ సంబంధమైన మందిరం. ఆ విషయం చెప్పినందుకు దేవదోషం చేసాడు, ఇతన్ని సిలువేయండి, వీడిని సిలువేయండి అని చెప్పన్నారు. 2 దొంగలు వచ్చారు, 2 అబద్ధికులు వచ్చారు ఆయన మీద నేరం మోపడానికి. కానీ అసలు లేదు, కనబడటానికి కూడా లేదు ఆయన మీద నేరం. ఆ 2 వచ్చిన వారు కూడా అబద్ధం ఆడుతున్నదని తేలింది, కానీ ఏమో పాపం ఉందన్నది అసలు కనబడలే ఎక్కడ కూడా. అది యేసుప్రభు అంటే. యేసుప్రభు అంటే మరి అదే, మరి ఆయన సహజమైన వాడు కాడు, పాపం లేనివాడు. అసలు తీసుకొచ్చి అక్రమంగా ఆయన తీసుకొచ్చి పిలాతు దగ్గర కానీ అనేకమైన వారి ఎదుటి పెట్టినప్పుడు కూడా ఆయనలో వెతికితే కనబడదు. అందుకే పిలాతు అంటాడు కదా, ఇతడు నీతిమంతుడు. పిలాతు భార్య ఎందుకు చెబుతుంది అతను నీతిమంతుడు అంటే? ఏమీ లేనివాడనే అర్థం. తన ఉపవాస ప్రార్థన ద్వారా, యేసు ప్రభు వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులు ఎదుటి కూడా ఆయన వెళ్ళినప్పుడు, అనేకులు ఎదుటి కూడా కనబడినప్పుడు పాపం లేనివాడిగా కనపడుతున్నాడు ఆయన. ఎలా ఉన్నాడు ఆయన? అసలు పాపమే లేదు ఆయనలో, ఏ మాత్రం కానరాట్ల పాపం. అటువంటి గొప్ప క్రైస్తవ జీవితాన్ని, అంటే మచ్చ లేకుండా పాపం కొద్ది కూడా అంటని క్రైస్తవ జీవితాన్ని ఆయన భూమి మీద జీవించాడు. మనం ఏం ఆరాధన చేస్తాం? రేపు ఈ టైంకల్ ఆరాధన కూడా అయిపోద్దాం. ఏమని చేస్తాం? పాపం చేత, అపరాధం చేత చచ్చిన వాడిని ప్రభు అంటాం. మనము పాపములో ఉన్నవారమే, మనలో పాపం ఉంది, మనం పాపం జోలికి పోయిన వారు, మనము పాపము కలిగి జీవిస్తున్న వారు. కానీ యేసు ప్రభు వారు ఆయనలో మనం చూడటానికి కూడా పాపం లేదు, ఆయన పాపం జోలికి పోలా. 3 ఆయన పాపము లేనివాడిగా జీవిస్తున్నాడు. అసలు ఆయనలో పాపమే లేదంట, మనం ఎత్తుక్కోవడానికి కూడా లేదు. మరి 2 అబద్ధికులు వచ్చి ఎందుకు నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోతున్నారు? చివరికి ఆయన చెప్పిన మాట బట్టి ఆయన మీద నేరారోపణ వేస్తున్నారు. వీడు దేవదోషం చేశాడని. ఎందుకు? యేసు ప్రభువుని సిలువేయడానికి అసలు ఎక్కడా అధికారాలు లేవు.
ఆధారాలు లేవు యేసుప్రభుని సిలువ వేయటానికి. కానీ దేవదోషం చేసాడన్న ఒక్క పేరే ఏం చేశాడు, ఈ దేవాలయం పడగొట్టండి 3 దినాల్లో కడతానన్నాడు. తప్పేముంది, అది దేవదోషం ఎలా అయింది? కానీ ఒక్క మాటతోనే అసలు పిలాతుకి ఏం జరిగిందో, హేరోదుకి ఏం జరుగుతుందో, ఎవరికేం జరుగుతుందో తెలియదు. తీసుకొచ్చారు పరిసయ్యులు, శాస్త్రులు, ఈయన సిలువేమన్నారు. ఓకే, అంతే. అసలు ఏం జరిగిందన్నది కూడా తెలుసుకునే స్థితి కూడా లేదు ఆయన, ఎవరికి కూడా లేదు. ఎందుకంటే అసలు సిలువ వేయాలి, దేవదోషణ. ఏం చేశాడు దేవదోషణ? యేసుప్రభు వారు ఎలాంటి వారో తెలుసా? ఆయనలో పాపం మనం చూడటానికి కూడా కానరాదు. ఆయన పాపం జోలికే వెళ్ళాల. మూడోదిగా ఆయన పాపం లేనివాడుగా నివసిస్తున్నాడు ఈ లోకంలో. నివసించాడు కూడా. ఇప్పటికీ ఆయన మనలో పాపం లేనివాడుగా నివసిస్తున్నాడు తన ఆత్మ ద్వారా. ఎలా నివసిస్తున్నాడు? పాపం లేనివాడుగా. అందుకే మనల్ని దినదినము మనం చేస్తున్న పాపంలో నుండి బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా చూపించడానికి ఇష్టపడ్డాడు, పాపము లేనివాడిగా. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ఎంత అమోఘమైన విషయం, ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనలో పాపం లేదు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన పాపం జోలిపోలా. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పాపము లేనివాడుగా, అసలు ఒక మచ్చ కూడా లేనివాడు, అంటే పాపం అనే ఒక డాట్ కూడా లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. అది ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పొందింది. ఇక 4వదిగా ఆయన యొక్క ఉపవాస ప్రార్థన. రండి, సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి పాపంలో పడవేయటాన్ని చూసినప్పుడు యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరిగింది? 4వ మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, క్షమించండి 18వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఒక మాట ఉండిద్ది, తర్వాత దీని గురించి మనకు అర్థం కూడా తెలిసింది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచి రండి. యేసు ప్రభువారు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా పాపం అన్నది ఏమైతే వచ్చింది అక్కడ, మనం పాపం విడిచిపెట్టి రావాలా? పాపంలో పాలివారు కాకుండానట్లు. 1, ఆయనలో పాపం లేదు. 2, పాపం జోలికి ఆయన పోలా. 3, పాపమే లేనివాడిగా నివసిస్తూ వచ్చాడు, జీవిస్తూ వచ్చాడు. ఇక 4వదిగా చూస్తున్నట్టయితే పాపములో పాలివాడు కాకుండా ఉంటాడు. పాపంలో పాలివాడు. అందుకే బైబిల్లో మీ పొరుగువాడి పాపంలో పాలివాడు కావద్దని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. లేదా ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో అనేక కోణాల్లో కూడా ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాయబడిన దాంట్లో నీ పొరుగువారి పాపంలో పాలివారు కావద్దని. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే విచారణ చేసినటువంటి ఒక స్త్రీ గురించి అనేక కోణాల్లో మాట్లాడుతున్నాడు. అయితే యేసు ప్రభు వారి యొక్క విధానం ఎలా జీవించాడంటే పాపంలో పాలివాడు కాకుండా, ఏ పాపంలో కూడా పాలివాడిగా ఉండకోకుండా జీవించాడు. అదే ఆయన ఉపవాస ప్రార్థనకు సాదృశ్యం. ఆయన చేసిన ఉపవాస ప్రార్థనే ఆయన్ని పాపంలో పాలివాడిగా చేయకుండా ఆపింది. ఎక్కడా కూడా పాపంలో పాలివాడు కంటే ఆయన చేయడానికి ఇష్టపడలా. ఆయన ఎక్కడ చేయడానికి ఇష్టపడలేదండి. రెండోది ఏంటంటే ఈ శరీరం ఎలాంటిది? పాప శరీరం. సో దీనికి ఎలా ఉండిద్ది? పాపంలో పాలివారు కావాలన్న ఆలోచన ఉండిద్ది, ఉండదా? ఉండిద్ది. కానీ యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏ శరీరాన్ని అయితే ఆయన ధరించుకున్నాడో ఆ శరీరం పాపంలో పాలివారిగా కూడా కాలేకపోతుంది. పాపంలో పాలివారు అంటే సహపాటివారు, సహపాటి స్థితి. ఇప్పుడు నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇందాక 2 అబద్ధికులు వచ్చారన్న కదా, 2 ఎందుకు వచ్చారు? ఒకడు పాలి భాగస్తులు అవడానికి వచ్చాడు. ఎందుకు? ఒకడు అబద్ధం ఆడుతున్నాడు, మరొకడు కూడా అబద్ధానికి సపోర్ట్ చేయడానికి లేదా అబద్ధంలో పాల్గొనడానికి వచ్చాడు. పాలివారంటే అదే, ఒక చేసే తప్పులో మరొకరు దాంట్లో ఏకీపిస్తున్నారంటే దాన్ని పాలివారని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ఏం జరుగుతుంది? ఇక్కడ పాపంలో పాలివారు కాకుండా ఉంటాడు. ఆయన ఉపవాస ప్రార్థన ఏ పాపంలో కూడా ఆయన పాలివాడు అవ్వాలి. అందుకే అన్నాడు కదా, నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవరు? పాపంలోనే పాలివాడు కాలైన, అంటే పాపము జోలికి వెళ్ళలేదు, పాపం లేనివాడు ఉన్నాడు. పాపం జోలికి వెళ్ళా, పాపంలో నివసించలా, పాపం లేనివాడు, పాపం జోలికి వెళ్ళా, పాపము లేనివాడు అంటే ఒక మచ్చడాగు లేనివాడు ఉన్నాడు. 4వదిగా చూసినట్టయితే పాపము పాలివాడు కావట్లేదంట, అంటే దాంట్లో సహపాటి వాడు కావట్లా. మనందరం పాపం చేసిన వారమే. మనం ఎవరు పాపంలో సహపాటి వారు అవుతున్నాం? పాలి భాగస్తులు అవుతున్నాం.
ఆదాము చేసిన పాపంలో పాలిభాగస్థులం అవుతున్నాం, అంతే కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకే మన జీవితాలు ఇప్పటికీ దేవుని ఆజ్ఞ అతిక్రమించిన జీవితం ఉంది. అంటే మనము పాపములో పాలువారిగయ్యాం. దేవుని ఆజ్ఞ ఆదాము ఎలా మీరాడు, ఆదాము అవ్వ, అలా మనం ఇప్పటికీ మీరుతున్నాం. ఏదో కోణంలో దేవుని ఆజ్ఞ మీరిపోతున్నాం. అంటే మనం పాపంలో పాలువారిగయ్యాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు కానీ, ప్రభు మాటలు, తండ్రి యొక్క మాటలు, తండ్రి యొక్క ఆజ్ఞలు మీరినట్టు ఎక్కడా లేదు. తండ్రిని ఇంకా ఘనపరుస్తున్నాడు, తండ్రిని హెచ్చిస్తున్నాడు, తండ్రిని మహిమపరుస్తున్నాడు. కానీ తండ్రి మాటని ఎక్కడా మీరలా, అవునా? తండ్రి మాటని ఎక్కడా మీరినట్లేదు. చివరికి సిలువలో కూడా ఆ పాత్ర నా దగ్గర నుంచి తొలగించమన్నాడు, కానీ తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడి కాక అన్నాడు. ఎందుకన్నాడు? అక్కడ కూడా యేసు ప్రభు వారు ఎక్కడా కూడా తండ్రి మాటని మీరకూడని విధానంలో జీవిస్తూ వచ్చాడు. ఆయన కూడా తండ్రి మాటను మీరితే ఇంకా ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా. మొదట ఆదాము ఎలా జీవించాడు, ఈయన కూడా అలా ఉన్నట్టే. కానీ ఈయన పాపంలో పాలివాడిగా అవ్వకోకుండా, అంటే దేవుని ఆజ్ఞను మీరకోకుండా జీవిస్తూ వచ్చాడు. అదే పాపంలో పాలివాడు కానివాడంటే. పాపంలో పాలివారంటే ఎవరు? ఆజ్ఞ అతిక్రమించేవాడు, తండ్రి ఆజ్ఞను మీరేటటువంటి వారు పాపంలో పాలివారంటే. పాపంలో పాలివాడు కానివాడు ఎవరో తెలుసా? దేవుని ఆజ్ఞని మీరనటువంటి వాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు, దేవుని ఆజ్ఞకి లోబడేవాడు పాపంలో పాలివాడు కానటువంటి వ్యక్తి. పాపంలో పాలివారు అంటే పాపంలో సహపాటి వారుగా, పాపము కలిగి పాపంతో స్నేహం కలిగిన వారు ఎలా ఉంటారంటే వారి జీవితాలు దేవుని ఆజ్ఞను మీరిన వారు ఉంటారు. యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థన ఈరోజు మొదటి కోణాన్ని చూద్దాం. ఇది రెండో కోణం కూడా కాదు, మొదటి రెండు అన్నాం కానీ మొదటి కోణమే. మొదటి కోణంలో మన ఇంట్రడక్షన్ ఇచ్చాం. ఏ రాయబడుతూ వచ్చింది? మొదటిగా ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? సాతానుడు వచ్చి ఆయన పాపలు పడేయాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? పాపము ఆయనలో కనబడుకోకుండా జీవించాడు. క్షమించండి, పాపము స్థాపించడానికి కూడా లేనివాడిగా జీవించాడు. 2, పాపం జోలికి పోలేదు. 3, పాపమే లేనివాడిగా, అంటే ఒక మచ్చ కూడా లేనివాడిగా జీవిస్తూ వచ్చాడు, పాపపు మచ్చ. 4, పాపము జోలికి పాపంలో పాలివాడిగా అవ్వకుండా ఉంటూ వచ్చాడు. అంటే ఆయన ఒక ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 4 అంతుల అనుభవం వచ్చేస్తుంది. పాపపు జోలికి కానీ పాపంలో పాలివాడు కూడా అవట్లా, అంటే దాంతో సాపాటి వాడు కూడా అవట్లా, ఓ ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు ఈ లోకంలో ప్రత్యేకమైన వాడు. ఆయనతో ఎవరిని కూడా మనం పోల్చలేం, ఆయనతో సమానంగా ఎవరిని కూడా ఎంచలేం. ఎందుకంటే ఈ లోకమంతో పక్కనుండా యేసు ప్రభువు ఓ పక్కనుండా ఆయన పరిశుద్ధత, ఆయన ధన్యత వేరు. లోకంలో జీవించాడు కానీ లోకస్తుడిలాగా ఉండలా, లోకంలో నివసిస్తూ వచ్చాడు కానీ లోకంలో ఉంటూ కూడా లోకాన్ని అనుసరించలా, తండ్రిని అనుసరిస్తూ వచ్చాడు. అది ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, లోకాన్ని అనుసరించాలని లోకపు కోరికలను, ఆశలను అనుసరించాల. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం అట్లాంటి జీవితాన్ని జీవించాలి. అటువంటి జీవితం పాపమే స్థాపించబడుకోకుండా, పాపం జోలికి పోకుండా, పాపము లేని వారికి అంటే ఒక్కటి కూడా పాపం అంటారు జీవితం. తర్వాత పాపంతో పాలువారుగా కాకుండానటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడం కొరకు యేసు ప్రభు వారు ఎట్లా ఉపవాస ప్రార్థన చేసినట్టు ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఇక 5వ మాట రండి, 5వ మాట చూద్దాం, ముగిచ్చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరం నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట చూస్తున్నాం. 5వదిగా పాపమునకు దాసుడు కాకుండా జీవించాడు తన ఉపవాస ప్రార్థన ద్వారా. యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? పాపమునకు దాసుడు అవట్లా. నిజంగా యేసు ప్రభు వారి యొక్క విధానం చూడండి ఎంత గొప్పదో, యేసు ప్రభు వారి యొక్క ధన్యత ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పాపం ఆయనలో చూడటానికి కూడా కనపడలా. 2, ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన పాపం జోలికి వెళ్ళా. 3, ఆయన ఒక ఉపవాస ప్రార్థన ద్వారా పాపము లేనివాడిగా, అంటే ఒక పాపం అంటని వాడిగా జీవించాడు. 4, పాపముతో పాలిభాగస్తుడు కాకుండా జీవించాడు. 5వదిగా చూస్తున్నట్టయితే ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పాపముల గురించి, సాతానుడు వచ్చి పాపంలో పడేదని చూసినప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? పాపమునకు దాసుడు కాకుండా ఉంటున్నాడు. ఒకవేళ సాతానుడి మాట విని
రాళ్లను రొట్టెలుగా చేస్తే సాతానుడి యొక్క స్వభావం, సాతానుడి యొక్క మాట విన్నట్టే కదా. ఇప్పుడు ఎవరికి దాసుడైనట్టు? సాతానుడి దాసుడైనట్టు. మనోళ్ళు అంటారు తెలివిగా, మరి యోబు సందర్భంలో దేవుడు సాతాను మాట విన్నాడు కదా. అక్కడ దేవుడు విన్నాడంటే దాని కోణం వేరు. ఎందుకంటే రెండంతల ఆశీర్వాదం రావటం కొరకు, రెండు పాళ్ళు దీవెనలు, తన బిడ్డ అంత యథార్థవంతుడు తెలియపరచడానికి. మరి ఎక్కడ ఎవరు ఉన్నారు? దేవుడు కుమారుడు ఉన్నాడు. ఈయన వచ్చిన పని ఏంటి? అక్కడ సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, కానీ ఇక్కడికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో సాతానుడు ఉన్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సాతానుడు పునాదులు కలిగిన స్థానంలోకి యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సాతాను యొక్క పునాదులు పెరిగించడానికి. సాతానుడు ఏం చేస్తున్నాడు? నేను పాపంలో పడవేస్తే ఇంకా నా పునాదులు కదలవు. చూడండి సాతానుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో. యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన, 40 దినముల ఉపవాస ప్రార్థనలో మొదటి దినమును, మొదటి కోణాన్ని చూస్తున్నాము. ఆయన ఉపవాస ప్రార్థన. సాతానుడు వచ్చి ఆయన పాపంలో పడేయాలనుకున్నాడు, కానీ ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పాపం ఆయనలో స్థాపించడానికి కూడా లేదు. 2 పాపం జోలికి వెళ్ళ. 3 పాపం లేనాడు, అంటే పాపం అంటని వాడిగా ఉన్నాడు. 4వదిగా చూసినట్టే పాపంలో పాలివాడి కాకుండా ఉన్నాడు, పాలివాడిగా లేకుండా, సహపాటివాడిగా లేకుండా. 5వదిగా చూసినట్టయితే ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఇక్కడ మొదటి కోణంలో 5వ మాట, ఆ పాపమునకు దాసుడు కాకుండా ఉన్నాడు. ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన చేసాడో అర్థం చేసుకోండి. నిజంగా ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పాపానికి అసలు దాసత్వమే లేని వాడిగా ఉన్నాడు. మనమందరం ఎవరమే? పాపమునకు దాసులమే. మనమందరం పాపానికి దాసులమే. మరి ఆయన యొక్క మనం ఎందుకు పాపానికి దాసులమయ్యామో ఆయన ఎందుకు కాలేదంటే ఆయనలో ఉపవాస ప్రార్థన ఉంది, బలమైన ఉపవాస ప్రార్థన. ఆయనలో ఉండే ఉపవాస ప్రార్థన ద్వారా పాపానికి దాసుడు కాకుండా ఉన్నాడు. ఆయన పాపలోకంలోకి వచ్చాడు, పాప శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, పాపముగా మన కొరకు చేయబడుతూ వచ్చాడు. అయినను ఆయన పాపానికి దాసుడు కాల. ఎందుకని? ఎందుకంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న ప్రార్థన జీవితం అంత గొప్పది. ఎవరో భక్తులు అంటూ వచ్చారు, ప్రార్థన పాపం చేయనివదంట, పాపము ప్రార్థన చేయనిది. రెండో వాస్తవమే. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయగలుగుతాడా? మరి రెండు వాస్తవే కదా. ఇప్పుడు యేసు ప్రభువు ఏ కోణం చెందిన రీతిలో ఉన్నాడు? ప్రార్థించేవాడు పాపం చేయలేడు. సో యేసు ప్రభు వారిలో ఉపవాస ప్రార్థన ఉంది కాబట్టి ఆయన పాపంలోకి దాసుడు కాకుండా ఉన్నాడు. మనమందరం ఎందుకు దాసులం అయిపోతున్నాం? మనం పాపం చేయడం ఎక్కువ, ప్రార్థన తక్కువ. ఏమెక్కువ? పాపమే ఎక్కువ. పాపం మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు ఎన్నో ఉంటాయో. పొద్దున్నే లేస్తే మళ్ళీ మందిరానికి వచ్చేంత వరకు కూడా అన్ని పాపమే కదా. అందుకే మన ప్రార్థన నడవట్లా, అందుకే మన ప్రార్థన సమాధానం రావట్లా. ఆయన చూడండి ఎంత గొప్పగా చేశాడు. ఒక్క ప్రార్థన చేస్తే ఆయనలో ఉన్న ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందో తెలుసండి? పాపమే ఆయనలో స్థాపించడానికి కూడా లేదు, పాపం జోలికి వెళ్ళలేదు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా పాపం లేనివాడు, పాపం అంటని వాడుకున్నాడు, పాపం జోలికి వెళ్ళలేదు, పాపంతో పాలువాడికి కాలేదు, పాపంలో దాసుడు కాకుండా ఉంటూ వచ్చాడు. ఎంత గొప్ప ఉపవాస ప్రార్థన ప్రభు చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా అసలు పాపం అనే దాసత్వమే లేనిదిగా చేస్తూ వచ్చాడు. ఆయన జీవితంలో పాపం అనే దాసత్వం లేదు. అందుకే మరణము, పాపమునకు బలం ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మానవుడికి మరణాన్ని తీసుకొస్తుంది. అయితే మరణపు వేదన నుండి ఆయన తొలగించబడ్డాడు, కానీ మరణము ఆయన బంధించలేకపోతూ వచ్చింది. అంటే చూడండి, పాపమునకు దాసుడుగా లేడు, పాపాన్ని జయించాడు ఆయన. అది ఆయన ఉపవాస ప్రార్థన. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా పాపమునకు దాసుడు కాదు, పాపం మీదే విజయాన్ని పొందాడు. మరి మన ఉపవాస ప్రార్థన పాపానికి ఇంకా దాసురం అవుతాం మనం చేసే ఉపవాస ప్రార్థన. అలా ఉండకూడదు. ఇలా యేసు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థన ఎంత అమోఘమైందో చూడండి. పాపమునకు దాసుడు కాదు. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేసే ఉపవాస ప్రార్థన మన జీవితానికి అన్ని అంత మెట్టుగా ఉండేది. ఆయన 40 దినముల్లో ఉపవాస ప్రార్థన చేశాడు. మొదటి దాన్ని చూస్తున్నాం, మొదటి కోణాన్ని చూస్తున్నాం. మొదటి విధానం ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సాతానుడు ఆయన పాపంలో పడేయాలని చూశాడు, కానీ ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా పాపాన్ని జయించాడు. సాతానుడు పాపంలో పడేయాలనుకున్నా ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆ పాపం ఆయనలో స్థాపించడానికి కూడా లేదు. సాతానుడు స్థాపించాలనుకున్నా సాతానుడు స్థాపించాలని ఆయన పాపం లేదు, పాపం జోలికి వెళ్ళలేదు, పాపం అంటని వాడికి లేనివాడిగా ఉన్నాడు, పాపములో పాలివాడు కాకుండా ఉన్నాడు, పాపము దాసుడు కాకుండా ఉన్నాడు. అది ఆయన ఉపవాస ప్రార్థన. అంటే ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత పాపం మీద ఎన్ని గొప్ప అనుభవాలు ఆయన పొందుకోగలిగాడో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి పాపం గురించి యేసు ప్రభువారు అద్భుతాలు చెప్పాలంటే. అవన్నీ చెప్పాలంటే ఈరోజు కాదు, ఎన్నో సంవత్సరాలు పడతాయి. కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి తరుణం లేదు. పాపము, సాతానుడు పాపంలో పడవేయడం చూశాడు, కానీ యేసు ప్రభువారు తన ఉపవాస ప్రార్థన ద్వారా 5 అంతల పాపపు జీవితాన్ని లేకుండా జీవిస్తూ వచ్చాడు. మనం కూడా అట్టి పాపపు జీవితాన్ని లేకుండా జీవించాలి. అది ఉండి జీవించకూడదు. మన ఉపవాస ప్రార్థన ద్వారా
ఈరోజు మనం పాపం స్థాపించబడింటే అది పోవాలి. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా పాపం జోలికి మనం వెళ్తుంటే దాని జోలికి వెళ్ళకూడదు ఉంటాం కూడా మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా పాపం జోలికి వెళ్ళకూడదు. 3, మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా పాపం అసలు అంటని వారుగా లేని వారుగా మనం ఉండాలి. ఇప్పుడు దాకా ఉండా దాన్ని పోగొట్టుకునే లేని వారుగా. 4, మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా ఇక ఎన్నటికీ పాపం జోలికి వెళ్ళకూడదు. మనం పాపంలో పాలివాడు కాకూడదు. అంటే పాపము చేసేవారితో కానీ పాపంలో ఉన్నవారితో కానీ సహపాటి వారికి ఉండకూడదు. ఇక 5, మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా ఎలా ఉండాలా? పాపమునకు దాసులు కాకుండా స్వాతంత్రులుగా దాని పాపం పైన విజయాన్ని పొందిన వారికి ఉండాలి. ఉపవాస ప్రార్థన అంటే అలా ఉండాలి. యేసు ప్రభువారు చేసేటంటే ఉపవాస ప్రార్థన ఒక మాదిరికరంగా ఉంది. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉందో పరీక్షించుకుందాం. మనం కూడా చేద్దాం. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి? అసలు నీలో పాపం ఉండకూడదు. నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదు. ఇక ఈ రోజు నుండి పాపం నీలో ఉండకూడదు, నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? ఈరోజు ఉపవాస ప్రార్థన మనం చేసిన తర్వాత ఎలా ఉండాలి? పాపం జోలికి పాపం మనలో ఉండకూడదు, పాపం జోలికి మనం వెళ్ళకూడదు. పాపం లేని వారికి అంటే పాపం అంటని వారికి ఉండాలా. 3, పాపంలో పాలిభాగస్తులుగా ఉండకూడదు. పాపం చేసేవారితో కూడా సహపాటి వారికి ఉండకూడదు. 5, పాపములకు దాసులు కాకుండా ఉండాలి. ఈరోజు మనం చేసే ఉపవాస ప్రార్థన 500 అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. అంటే 500 అనుభవం కొరకు యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ వచ్చినా లేవా? లేదా యేసుప్రభు యొక్క ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ వచ్చినా లేవా? ఆయన యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ పాపం గురించి 500 అనుభవం ప్రభువులో ఉంది. ఇంకా చాలా ఉండే, ఒక 5 చెబుతున్నాం. 500 అనుభవం మనం కూడా కావాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇక్కడి నుండి ఉపవాస ప్రార్థన నుండి ఏవైతే ఉండే వాటిని పోగొట్టుకునే ఇక్కడ నుండి ఎలా ఉండాలా? పాపం మనలో స్థాపించబడకూడదు. ఇక రాకూడదు. మరలా పాపం జోలికి మనం వెళ్ళకూడదు. మరలా పాపం అంటకూడదు. అంటే లేని వారికి ఉండాలి, ఏది కొద్ది కూడా ఉండకూడదు. 4, పాపంతో పాలిభాగస్తులు అంటే సహపాటి వారికి ఉండకూడదు. ఇక పాపం దాసులు కాకూడదు. ఇక్కడ నుండి మన ఉపవాస ప్రార్థన ఇక ఇక్కడి నుంచి మనల్ని ఇలా కాపాడాలి. అందుకొరకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థన అంత గొప్ప ధన్యత ఉంది. మనం కూడా ఇప్పుడు యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన, యేసు ప్రభువారు పాపం పైన ఇంత విజయాన్ని పొందడానికి కారణం ఏంటంటే పట్టుదల కలిగిన ఉపవాస ప్రార్థన ఆయన చేశాడు. భారంతో కూడిన ఉపవాస ప్రార్థన, బాధ్యతతో కూడిన ఉపవాస ప్రార్థన, విజయవంతమైన జీవితం కొరకైన ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి దగ్గర నుంచి ఏం కావాలో వాటిని పొందుకున్నాడు. తద్వారా సాతానుడి పాపంలో పడేయాలనుకున్న సాతానుడిలో ఉన్న పాపం పైనే విజయాన్ని పొందాడు. అది గొప్ప కార్యం. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా ఈరోజు మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నేను పాపము నాలో ఉండకోకుండా జీవించాలి, పాపం జోలికి నేను వెళ్ళకూడదు, పాపం నన్ను అంటకూడదు, పాపం లేనివాడిగా నేను ఉండాలి, లేనిదానిగా పాపంలో సహపాటి వారిగా పాపంలో నేను ఉండకూడదు. అంటే పాపం చేసేవారితో సహపాటి వారిగా పాలిభాగస్తులుగా ఉండకూడదు. ఇక పాపములకు దాసులుగా కూడా ఉండకూడదు. ఇప్పటివరకు దాసత్వం ఆ దాసత్వం నుండి కూడా ఎడిపించి ఇక్కడ నుండి కొత్త అనుభవం నేను జీవించాలి. దాని కొరకే ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. నేనే కదా, నా కుటుంబీకులందరూ కూడా అలా జీవించాలి ప్రభు అని మనం ప్రార్థించాలి. అప్పుడు మన ప్రార్థన బట్టి ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామో పాపం విషయమై, ఇక దేనైతే ఒప్పుకుంటున్నామో ఒప్పుకున్న దాన్ని విడిచిపెడుతున్నాం కాబట్టి దాన్ని తీసేస్తాడు. ఇక పాపం విషయమై ఎలాంటి మాదిరికరమైన క్రైస్తవ జీవితం అవసరమో, ప్రభు ఎలా జీవించాడు ఈ లోకంలో, అసలు 2 వ్యక్తులు వచ్చినా ఆయన కనబడలా, అంత గొప్ప పాపం లేని జీవితాన్ని ప్రభు జీవించాడు. అట్టి జీవితాన్ని కూడా మనం కూడా జీవించడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా అట్టి క్రైస్తవ జీవితాన్ని పొందుకున్నాం. ఈరోజు అటువంటి క్రైస్తవ జీవితం కొరకు ఉపవాస ప్రార్థన మనం చేసుకుంటే ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట ఉన్నాడు. అవును కదా? తండ్రి కుడిపార్శ్వం నిలబడి ఉండదు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం మనం చూస్తాం. ఎక్కడ? స్టెఫెన్ చనిపోయేటప్పుడు. అవునా కదా? అంటే ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వం నిలబడి ఉండి చూచితిని అని అంటాడు. చూచాడు ఎవరు? స్టెఫెను. ఎందుకంటే పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వం యేసు ప్రభు అంటాడు. ఇప్పుడు ఆయన లాంటి ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఆయనలాగా పాపము లేనివాడిగా, పాపము అంటనివాడిగా, పాపం జోలికి పోకుండా, పాపము చేసేవారితో పాలిభాగస్తులు కాకుండా, పాపంలో పాలిభాగస్తులు కాకుండా, పాపంలో దాసులు కాకుండా ఉంటే ఆయన తండ్రి కుడిపార్శ్వం ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉంటాం. అంటే ఆయన లాంటి ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఏటినైతే విడిచిపెట్టాడో, ఏదైతే పాపాన్ని ఆయన దగ్గర రాకుండా కాపాడుకున్నాడో, అట్టి క్రైస్తవ జీవితం మన దగ్గర కూడా పాపం రాకుండా కాపాడుకుంటే, పాపం రాకుండా ఉండటం కొరకు మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఎక్కడ ఉండడో మనం అక్కడ ఉంటాం. ఆయన తండ్రి కుడిపార్శ్వం ఉండడం, మనం కూడా అక్కడ ఉండటం కొరకై ఈరోజు మన ఉపవాస ప్రార్థన, మనం చేసే ఉపవాస ప్రార్థన మనలో ఉన్న పాపం పోయి ఇక ఎన్నడూ పాపం నాకు అంటుకోకుండా అదే జీవితాన్ని, పాపంలో కంటని క్రైస్తవ జీవితాన్ని ఈ లోకంలో ముగించినప్పుడు, ప్రభు ఇచ్చిన మనం ముగించినప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఉండే ఆ ధన్యత క్రీస్తు యేసు ద్వారా ఈరోజు మనం చేయబడిన ఉపవాస ప్రార్థనలో క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించినట్లు ప్రభు కృప మనకు తోడైనను గాక. ఆమేన్.